విశాఖలో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. పారామిలిటరీ, సిటీ పోలీస్ యంత్రాంగం విధుల్లో ఉన్నారు. 15 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను అనకాపల్లి, పాడేరు, విశాఖలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. నియోజకవర్గానికి కౌంటింగ్ జరగనున్న ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రస్తుతమే ఉన్నాను. ఈ వెనకనే మొత్తం స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈ స్ట్రాంగ్ రూమ్ల భద్రత విషయంలో జిల్లా యంత్రాంగం చాలా తీవ్రమైన కృషి చేసింది. సీరియస్గా ఈ ప్రాంతం మొత్తాన్ని తమ పదిహేనులో తీసుకోవడంతో పాటుగా 4 అంచెల భద్రతను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటి దగ్గర కూడా ఈ భద్రత కొనసాగుతోంది. వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం 3 అంచెల భద్రత సరిపోతుంది, కానీ విశాఖ సిటీ పోలీస్ యంత్రాంగం మరింత జాగ్రత్తలు తీసుకుంది. దీంట్లో భాగంగానే 4వ లేయర్ను కూడా ఏర్పాటు చేసి 4 అంచెల భద్రతను కొనసాగిస్తోంది. 4 అంచెల భద్రతలో భాగంగా మొబైల్ టీమ్స్ అన్ని కూడా ఏవైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న ప్రాంగణాలు మొత్తం చుట్టుపక్కల 2 కిలోమీటర్ల పరిధిలో 24/7 తిరుగుతూ ఉంటాయి. ఈ మొబైల్ టీమ్స్ అన్ని కూడా ఎవరైతే అనుమానిత వ్యక్తులు ఉన్నారు, అనుమానిత వ్యక్తులకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు. ప్రస్తుతం మన దగ్గర ఒక మొబైల్ టీం కూడా మూవ్ అవుతోంది. ఇటువంటి టీమ్స్ అన్ని కూడా ఈ ప్రాంగణం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దాదాపుగా రౌండ్ ది క్లాక్ తిరగటం వలన చుట్టుపక్కల ఎవరైనా అనుమానిత వ్యక్తులు కావచ్చు, లేకపోతే అనుమానిత వ్యవహారాలు ఏమైనా జరిగినా కూడా ఇమీడియట్గా అలర్ట్ అవ్వడానికి సాధ్యమవుతుంది. ఇక ఈ మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఈ 4 అంచెల భద్రతను కొనసాగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించుకుంది. ఇప్పటికే ఆ దిశగా పూర్తి స్థాయిలో గడిచిన నెల రోజులు దాదాపుగా 15-20 రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇక పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి కూడా ఈ స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రతకు సంబంధించి అత్యంత కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోకి కేవలం జిల్లా అధికార యంత్రాంగం అంటే ఎన్నికలకు సంబంధించిన కలెక్టర్ కానీ లేకపోతే సీనియర్ అధికారులు మినహా బయట వ్యక్తులను ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది మాత్రమే ఈ ప్రాంగణంలోకి చేరగలుగుతున్నారు. ఇక మొత్తం అంతా కూడా 2 కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్గా ప్రకటించి 2 కిలోమీటర్లలో ఎవరు కూడా ఎటువంటి డ్రోన్స్ కానీ బెలూన్స్ కానీ ఎగరేయడం కానీ లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు సంచారం కానీ ఈ ప్రాంగణంలో నిషేధించారు. ఓవరాల్గా కఠినమైన ఆంక్షల మధ్య విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో స్ట్రాంగ్ రూమ్స్ అయితే చాలా భద్రంగా ఉన్నాయి. సీసీ కెమెరాల సర్వేలెన్స్ ఉంది. ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్న సీసీ కెమెరాలతో పాటు అదనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటినీ కూడా కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇక ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్స్ భద్రత విషయంలో పకడ్బందీ చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీధర్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.